అందజేస్తారు. ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తుని స్థాపించారు హైదరాబాదులో కోరుకుంటున్నాం. అలానే స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టా ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం సిబిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంగణంలో మనకి చక్కగా పాడి వినిపిస్తారు. 3 గంటలకి మనకి గాంధీ ట్రంక్ రోడ్లో ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి ఆ షాపు దగ్గరికి వెళ్ళి వారికి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చి వాళ్ళకు ఒక గులాబీ పువ్వునిచ్చి విజ్ఞాపన పూర్వకంగా ఆ షాపు మీద ఉన్నటువంటి పేర్లని పెద్దలు కూడా వారికి వీలైతే తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగు భాష సంబంధించినటువంటి మహాసభలు జరగడం, తెలుగు గురించి దాని యొక్క ప్రాముఖ్యతని వివిధ ప్లేసెస్లో ఇంటర్నేషనల్ డయాస్పోరాలో కూడా మనం మాట్లాడటం ఇట్లాగా జరిగింది. కానీ 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల మధ్యన కూడా తెలుగు భాషని దాని యొక్క ప్రాముఖ్యాన్ని మనము పెంచాలనే ఆలోచన చాలా గొప్ప ఆలోచన. ఎప్పుడైతే మనము తెలుగు భాష అని అంటే కనుక మాట్లాడే వాళ్ళు అందరూ కూడా వస్తారు. అది కాకుండా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలల తెలుగు సభలు అని అనేటప్పటికీ అక్కడికి ఆ రీచ్ దానికి రావాలి అని అంటే కనుక దానికి చిన్నప్పటి నుంచి కూడా పునాది పడుతుంది. సో అంత మంచి ఆలోచన. అంటే 16 సంవత్సరాలు బాలలు అని అనటంతోనే ఆటోమేటిక్గా మనకి వచ్చేది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా తెలుగు భాష మీద వాళ్ళకి అభిమానం రావాలి. అదేవిధంగా తెలుగు భాషను అందరూ కూడా మాట్లాడాలని చెప్పి తెలుగు భాషని పూర్తిగా మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడుండే జనరేషన్ చిన్నపిల్లల కాడి నుంచే తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళాలి. అంతా ఇంగ్లీష్ మీడియం అనేది ఈరోజు ఎక్కువగా అవటం, అదేవిధంగా మాతృభాషని మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి అనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. మనకి వెంకయ్యనాయుడు గారు కూడా చాలా ప్రోగ్రామ్స్లో కూడా చెప్తూ ఉంటారు, ఏదైనా కూడా మన మాతృభాష ఇంపార్టెంట్, మన మాతృభాషను వద్దు, తల్లిదండ్రులు కూడా మాతృభాషను నేర్పించండి, మాతృభాషని సెల్ ఫోన్లు కాదు వాళ్ళకి తెలుగు పుస్తకాలు కూడా ఇవ్వండి, తెలుగు పుస్తకాలతో తెలుగు ఇంట్లో మాట్లాడుతూ తెలుగు భాషను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఎప్పుడు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు చాలామంది కూడా ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడే చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి వ్యవస్థ నుంచి మన మాతృభాషను కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనేదే ఈ ఉద్దేశం.
5వ క్లాస్ వరకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలన్న విషయాన్ని ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఆలోచించాలి, ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని. అలాగే గతంలో ప్రభుత్వము 85 జీవో ఇచ్చింది, అందులో కేవలము ఆంగ్ల భాషలోనే విద్యా బోధన జరగాలని. కానీ ఆంధ్ర సారస్వత పరిషత్ కోరేది ఏమిటంటే ప్రభుత్వాన్ని ఆ జీవోని విత్డ్రా చేసుకోమని కోరుతున్నా, వెనక్కి తీసుకోమని. ఆంగ్ల భాషే కాదు, తెలుగు భాషలో కూడా ఐచ్ఛికంగా విద్యను పొందేటువంటి అర్హత, అవకాశం తెలుగు ప్రజలకు ఇవ్వాలి, విద్యార్థులకు ఇవ్వాలన్నది మా కోరిక. పిల్లల ఇష్టం, వాళ్ళు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటారు, ఆంధ్ర మాధ్యమంలో చదువుకుంటారు. వారి ఇష్టాలకి వదిలేసి ఆ జీవోని విత్డ్రా చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్ కోరుతోంది. నేటి తరం పిల్లల్లో మాతృభాష పట్ల మమకారాన్ని పెంచడానికి, భాష ప్రాశస్తాన్ని కూడా తెలియజేయడానికి, ఆ భాషలోని తీయదనం అర్థమయ్యేలాగా చేయడానికి ఒంగోలు కేంద్రంగా ఈ సంవత్సరం డిసెంబర్ 5-6 తేదీల్లో 16 సంవత్సరాల వయసున్న పిల్లలతో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా ఉంటున్న పెద్దలు శ్రీ గజల్ శ్రీనివాస్ గారు ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే దీంట్లో ప్రధాన ఉద్దేశం, గతంలో ఇప్పటికే ప్రపంచ తెలుగు మహాసభల్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఇటీవల జనవరి నెలలో కూడా గుంటూరులో నిర్వహించడం జరిగింది. అయితే రాబోయే తరాలు ఒక తరాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ 16 సంవత్సరాల లోపల పిల్లల్ని గుర్తించి తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళని, వాళ్ళలో కాస్త పాండిత్యం కలిగిన వాళ్ళతో అవధాన ప్రక్రియను కానీ, బుర్రకథలు చెప్పడం కానీ, హరికథలు చెప్పడం కానీ, జానపదాలు పాడించడం కానీ, లేదా సాహితీ గోష్ఠులు పెట్టడం కానీ, లేదా కవి సమ్మేళనాలు తీసుకొచ్చి మాతృభాష పట్ల, మాతృభాష సాహిత్యం పట్ల కూడా వారిలో అనురక్తిని పెంచే ప్రయత్నం ఇవాళ గజల్ శ్రీనివాస్ గారు చేస్తున్నారు. ఒక అద్భుత ప్రయత్నం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మాతృభాష అనేది చాలా ముఖ్యమైనది. మాతృభాషలో చదువుకున్న పిల్లలకి లేదా మాతృభాషలో ఆలోచించే పిల్లలకి మానసిక వికాసం కానీ సృజనాత్మకంగా కూడా ఎక్కువ ఉంటుందనే ప్రపంచవ్యాప్తంగా చేసిన అనేక వీటిల్లో కూడా విశ్లేషణాత్మకం కూడా అనేక దేశాల్లో కూడా ప్రయోగాత్మకంగా చేయడం జరిగింది. వీటిని ఈ రకంగా ముందుకు తీసుకెళ్ళడం, భాషను బతికించడమే కాకుండా వర్ధమాన తరం భావితరాలకు కూడా భాష పట్ల పెంచి భాషను మరికొన్ని తరతరాల పాటు యుగాలుగా మన పెద్దలు వాళ్ళ అనుభవాన్ని రంగరించి మేళవించి అందించిన అద్భుతమైన వారసత్వ సంపద మన తెలుగు భాష. వీటిని భావితరాలకు కూడా తరతరాలు నిలిచిపోయేలాగా చేస్తున్న ఒక అద్భుత ప్రయత్నం. దీంట్లో నేను కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు, ఇవాళ లోగోను ఈ సందర్భంగా విడుదల చేసినందుకు, శ్రీనివాస్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.